హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీ ఫోన్ లో ఎవరైనా ఒక తప్పు వర్డ్ లేదంటే ఒక చెత్త వర్డ్, ఒక బూత్ వర్డ్ ఎవరైనా టైప్ చేస్తే సెకండ్లలో చెత్త వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయా? మీ పిల్లలు మొబైల్ వాడుతున్నప్పుడు మీకు టెన్షన్ గా అనిపిస్తుందా? ఒకసారి ఊహించండి, మీకు తెలియకుండానే హార్మ్ఫుల్ కంటెంట్ వాళ్ళ ముందుకు వస్తే. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, ఈ రోజు నేను మీకు చూపించబోయే ఈ 3 సెట్టింగ్స్ ఎనేబుల్ చేస్తే అడల్ట్ వెబ్సైట్స్ పూర్తిగా బ్లాక్ అవుతాయి, అన్సేఫ్ కంటెంట్ కనిపించదు, గూగుల్ సెర్చ్ క్లీన్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఈ యొక్క గూగుల్ సెర్చ్ లో కానీ లేదంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ లో కానీ తర్వాత గూగుల్ క్రోమ్ లో కానీ అటువంటి సెర్చ్ చేసినా కూడా, చెత్త వర్డ్స్ ఏమైనా సెర్చ్ చేసినా కూడా ఏమీ ఓపెన్ అవ్వవు అనమాట. మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూసినట్లయితే ఈ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్ గా తెలుస్తుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కన హైప్ అని చెప్పేసి వస్తుంది, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ లో ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సేఫ్ బ్రౌజింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ ప్రొటెక్షన్ లేదంటే నో ప్రొటెక్షన్, ఈ రెండిటిల్లో ఏది ఎనేబుల్ లో ఉన్నా కూడా మీరు ఎన్హాన్స్ ప్రొటెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ రెండిటిను ఎనేబుల్ చేయొద్దు. ఇది మనం సెలెక్ట్ చేస్తే అన్సేఫ్ వెబ్సైట్స్ ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యూజ్ సెక్యూర్ డిఎన్ఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ అనదర్ ప్రొవైడర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏరో మార్క్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం క్లీన్ బ్రౌజింగ్ ఫ్యామిలీ ఫిల్టర్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అడల్ట్ కంటెంట్, హార్మ్ఫుల్ వెబ్సైట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అనమాట. ఎప్పుడు కూడా ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొకటి సెట్టింగ్స్ లో కూడా మన యొక్క మొబైల్ కు సంబంధించినటువంటి ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సింపుల్ గా మీరు ఏం చేయాలంటే సెట్టింగ్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇలా ప్రైవేట్ డిఎన్ఎస్ అని చెప్పేసి సెర్చ్ చేసిన వెంటనే ఇది మీకు బై డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది. దీన్ని మీరు ఏం చేయాలంటే ఆటోలో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆటోలో పెట్టుకున్నట్లయితే మన ఫోన్ లెవెల్లోనే అన్సేఫ్ సైట్స్ అనేది బ్లాక్ అయిపోతాయి, అంటే ఓపెన్ అవ్వవు. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్లో గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క గూగుల్లో కూడా మనం ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ సేఫ్ సెర్చ్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బై డిఫాల్ట్ గా బ్లర్ లేదంటే ఆఫ్ లో ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఫిల్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అడల్ట్ ఇమేజెస్, వీడియోస్, వెబ్సైట్స్ ఆటోమేటిక్ గా హైడ్ అవుతాయి, అంటే మనకు బయటికి కనిపించవు. ఈ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకొకటి ఇంటర్నెట్. మన మొబైల్లో బై డిఫాల్ట్ గా ఇంటర్నెట్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. ఈ యొక్క ఇంటర్నెట్ లో కూడా మనం ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఇంటర్నెట్ అనేది ఓపెన్ చేయండి. ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక యాడ్ అనేది వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత దీన్ని స్కిప్ చేసేయండి. ఇలా స్కిప్ అయిపోయిన తర్వాత పైన మనకు లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేఫ్ సెర్చ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది బై డిఫాల్ట్ గా మనకు బ్లర్ లేదంటే ఆఫ్ లో ఉంటుంది. దీన్ని కూడా ఫిల్టర్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ యొక్క సెట్టింగ్స్ అన్ని మీ మొబైల్లో చేసుకున్న తర్వాత మీరు ఒకసారి మీ యొక్క బ్రౌజింగ్ లోకి వెళ్ళి చెక్ చేయండి, అటువంటి వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవ్వవు. ఈ 3 సెట్టింగ్స్ కంపల్సరీగా ఎనేబుల్ చేస్తే మొబైల్ సేఫ్ అవుతుంది, కిడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, హార్మ్ఫుల్ కంటెంట్ కనిపించవు, గూగుల్ సెర్చ్ క్లీన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.